ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? దేవుని మాటల కొరకు ఎదురు చూస్తున్నారు కదా? 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఈ 26వ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాటలు మనల్ని గొప్ప చేయబోతున్నాయండి. మీరు ఎలా అయితే దేవుని మాటల కొరకు కనిపెట్టుకొని ఉన్నారో ఆ మాటల ద్వారా మీ జీవితాలలో, మనందరి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం చేయబోతున్నారు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 3వ వచనం. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇజ్రాయేలు పరిశుద్ధ దేవుడైన నేనే నిన్ను రక్షించువాడను. ప్రైజ్ ది లార్డ్. ఎస్, అవునండి, ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా మనల్ని రక్షించే దేవుడిగా ఉన్నారు. ఎస్, అవునండి, ఇజ్రాయేలుతో ప్రభు మాట్లాడుతున్నారు. నేనే దేవుడను, ఆమేన్, నేనే నిన్ను రక్షిస్తాను, నేనే నిన్ను నిలబెడతాను, నడిపిస్తానని. ప్రైజ్ ది లార్డ్. ఎస్, అదే వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రభు ఇస్తూ ఉన్నారండి. ఆ వాగ్దానంతో మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఏ దిగులుతో ఉన్నారు, ఏ భయంతో ఉన్నారు, ఇజ్రాయేలు ప్రజల్ని రక్షించిన దేవుడు, నడిపించిన దేవుడు ఇదిగో ఈ బాధలలో, ఈ కష్టాల్లో, ఈ నష్టాల్లో, ఈ బలహీనతలో నిన్ను కూడా నడిపించగలడు. ఆయన నీ జీవితంలో కూడా అద్భుతం చేయగలరు. ఆమేన్. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ఈ ఉపవాస ప్రార్థనలో బలముగా ప్రార్థించండి. ఉదయకాల సమయంలో ఈ మాటలు పట్టుకొని బలముగా ప్రార్థిద్దాం. ఇదిగో ఆయన మనల్ని రక్షించి మనల్ని నడిపించే దేవుడిగా ఉన్నారు. ఎవరిని కూడా ఒంటరిగా వదిలిపెట్టే దేవుడు కాదు, ఎవరిని కూడా ఒంటరిగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన సహాయం మనకు ఉండబోతుంది. అధైర్యపడక ధైర్యంగా ఉండండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.